కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. లోక్సభలో తన చక్ర వ్యూహం స్పీచ్ ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి నచ్చలేదని తెలిపారు. తనపై కోపంతో ఈడీని ఉసిగొల్పడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు చెప్పినట్లు రాహుల్ ట్వీట్ చేశారు. అయితే ఈడీకి చాయ్ బిస్కెట్ తో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ ఛాలెంజ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ దేశాన్ని చక్ర వ్యూహంలో బంధించారని ఆరోపించారు. ఈ చక్ర వ్యూహాన్ని ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. చాయ్ బిస్కెట్ తో ఈడీకి స్వాగతం పలుకుతానని, మోదీ చక్ర వ్యూహాన్ని ఛేదిస్తానని కూడా చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ట్వీట్ కి సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక 2024-25 కేంద్ర బడ్జెట్ పైన లోక్సభలో ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశం మొత్తం 6 వ్యక్తుల చేతుల్లో ఉంది, ఈ మొత్తం వీరంతా కూడా ఒక పద్మ వ్యూహంలోకి దేశాన్ని నెట్టేశారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైనటువంటి పద్మ వ్యూహాన్ని వీరమరణం పొందినటువంటి అభిమన్యుని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా అదానీ, అంబానీ ఇంకా మరికొంతమంది పైన రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి విమర్శలు సంధించారు. అభిమన్యుని చక్రవ్యూహంతో 6 ఎలా హత్య చేశారో ఇప్పుడు దేశాన్ని అదే చేయబోతున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల పైన తను చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలు ప్రతి ఇద్దరిలో ఒకరికి నచ్చవు. అదేవిధంగా తను చేసినటువంటి చక్రవ్యూహం ప్రసంగం కూడా కొంతమందికి నచ్చలేదు. అందుకే తన పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలకు సిద్ధమవుతుంది అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా స్పందించారు రాహుల్ గాంధీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది తనకు ఈ సమాచారం అందించారని కూడా ఆయన వెల్లడించారు. అయితే తను వాళ్లకు చాయ్ బిస్కెట్లతో స్వాగతం పలుకుతాను, తన వద్ద ఏమీ లేదు దాచుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. మరోపక్క అదే ప్రసంగంలో యువత, రైతులు, మహిళలు, చిన్న మధ్య తరహా వ్యాపారుల చుట్టూ కూడా దేశంలోని 6 వ్యక్తులు చక్రవ్యూహాన్ని పన్నుతున్నారు. రాజకీయంగా, వ్యాపార పరంగా వాళ్ళ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసమే ఈ కేంద్ర బడ్జెట్ ను వాళ్ళ కోసం ఈ కేంద్ర బడ్జెట్ ను రూపొందించారు అంటూ రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు. దేశాన్ని బంధించినటువంటి చక్రవ్యూహం వెనుక 3 శక్తులున్నాయి. దేశ సంపద మొత్తాన్ని గమనించాలని చూస్తున్నటువంటి 2 వ్యక్తులు మొదటి శక్తి, దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ, సిబిఐ, ఆదాయ పన్ను శాఖ 2వ శక్తి, రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని 3వ శక్తిగా ఆయన అభివర్ణించారు. సో తను చేసినటువంటి ఈ వ్యాఖ్యలు నచ్చుకునే మోడీ, అమిత్ షా తనపైన ఈడీ దాడులు, దర్యాప్తులు చేయాలని కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలతో ఈ రోజు ఎక్స్ లో రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. విజయ్ చంద్రిక. థాంక్యూ కృష్ణ.